ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మిమ్మల్ని స్తుతించే బాధ్యతను, గణపరిచే బాధ్యతను మాకందరికి కూడా అనుగ్రహించేందుకు స్తోత్రాలు. ఈ కుటుంబం కూడా ప్రభువా, మీ దాసు దుర్గయ్యన్న యాదమ్మక్క కుటుంబం బట్టి స్తోత్రాలు. వీరి జీవితంలో, వీరి కుటుంబాల్లో, వీరి పిల్లల మధ్య ప్రభువా, కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందులో బట్టి స్తుతించి గణపరచాలని, మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మీ వాక్యం ద్వారా మాట్లాడు ప్రభువా, మీ సన్నిధించండి, మీ చిత్తం నెరవేర్చండి, మీ కృపను కోరుకుంటున్నాం. సహాయం చేయండి. దైవ వాక్యం ద్వారా మాట్లాడినైనా కొంతమంది అయినా చిన్న శబ్దయంత్రం ద్వారా వినగలిగే బాధ్యతను మాకు దయచేయండి. సరైనటువంటి మైక్ కూడా అనుగ్రహించండి, కృప చూపించండి. ప్రభా, విన్నవారు ప్రభా నిత్య జీవ మాటలు వారు గ్రహించుటకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయనైనా కృప చూపించాలి. కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవవాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 10:22 అంత పెట్టావా? బైబిల్ మధ్యలో నుంచి, దైవ గ్రంథంలో నుంచి 538వ పేజీ. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 22. అందరం చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదము కంటే మరి ఏది కూడా ఎక్కువ కాదని బైబిల్ అంతా సెలవిస్తారు కదా. తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్విస్తారు, పెద్దలైన వారు తక్కువ వారిని ఆశీర్విస్తారు, గురువులైన వారు శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇలాగా ఒకరి ఆశీర్వాదము పొందాలి, వారి ఆశీర్వాదం పొందాలని ఆశిస్తారు. మరి ఆశీర్వాదం ఒక్కోసారి ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కానీ దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదము అనేది ఎట్లుందంటే ఐశ్వర్యం. ఏ మానవుడు కూడా అంతగా ఆశీర్వదించలేడు అని దైవ గ్రంథం మనకు సెలవిస్తారు. ఏ మానవుడు కూడా అంటే దేవుని ఆశీర్వాదము ఇచ్చినంతగా ఏ మానవుడు కూడా ఇవ్వలేడు. ఒకవేళ మానవుడు ఇచ్చేది భూలోక సంబంధమైన ఆశీర్వాదం అయితే అది మరి త్రుటిలో నశించిపోవచ్చు, అంతా కూడా పోవచ్చు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిదంటే శాశ్వతమైనది, శాశ్వతంగా ఉండేది, శాశ్వతమైనటువంటి మరి జీవము కలిగిందిగా మనం ఇక్కడ చూస్తా ఉంటున్నాం. శాశ్వతమైన జీవం. అంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మానవునికి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆశీర్వాదం పొందాలనే, దేవుడు కూడా మనుషులను ఆశీర్వదించడానికే ఈ లోకంలో మానవుల్ని సృజించాడు. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా మానవుని సృజించి వారిని ఆశీర్వదించి అనే మాట చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనము. దయచేసి చదవండి ఎవరైనా. ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాగు ప్రతి జీవిని ఈరుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారిని ఏం చేశాడంటండి? ఆశీర్వదించినాడు. అంటే నరులను ఆశీర్వదించేటువంటి ప్రభు, ఆయన ఆశీర్వాదం మానవుల్లో కలిగి ఉండాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివి? దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలని కోరుకున్నాడంటే ఆ వ్యక్తి తన జీవితంలో మరి ఎంతో గొప్ప ధన్యుడు అనే మనం గుర్తిస్తుంటున్నాం. ఎంత గొప్ప ధనుడు అంటే అంత గొప్ప ధనుడు. ఎందుకు? ఎలాంటి ఆశీర్వాదం లేదు. ధనమా, ధాన్యమా, లేకపోతే ఆస్తులా, లేకపోతే అనేకమైన పిల్లలు కలిగి ఉండడమా, ఇవన్నీ కూడా మనము మన లెక్కలో ఏముందంటే ఆశీర్వాదానికి కారంగా చెప్తాం. మంచిదే,
భూలోక సంబంధమైన ఆశీర్వాదం ప్రతి మానవుడు పొందాలి. అది దేవుడు చెప్పినటువంటి నియమం. ఎవరు కూడా మరి నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మరి ఎలాగా దేవుడి యొక్క ఆశీర్వాదం నరుని ఆశీర్వాదం కంటే గొప్పది, ఆ ఆశీర్వాదము కలిగిన మానవుడు ఎంత గొప్ప ఆశీర్వాదానికి కారకుడుగా ఉన్నాడో అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తే, ఒక వ్యక్తి అన్ని విషయాల్లో ఆశీర్వపడ్డాడని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. 24వ అధ్యాయము మొదటి వచనం చూడండి. అన్ని విషయాల్లో మొదటి వచనమే చదవండి ఎవరైనా. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వించాడంటండి. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాలు. మరి దేవునికి ఆశీర్వాదము ఇంత గొప్పగా అబ్రహాము అనేటువంటి వ్యక్తి, అబ్రహాము యొక్క అర్థం ఏమిటంటే అనేక జనములకు తండ్రి అనేటువంటి పేరు అర్థం. ఈ గొప్ప వ్యక్తి ఇంతగా అబ్రహాము దేవుని చేత ఇంత గొప్పగా ఆశీర్వింపబడడానికి గల కారణం ఏమిటి? అన్ని విషయాల్లో దేవుడు, ఈ ఒకటిని కాదు, మరి ఏదో ఇదని అదని కాదు, అన్ని విషయాల్లో కుటుంబ సంబంధంగా, తన జీవిత సంబంధంగా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. ఇలాంటి ఆశీర్వాదానికి గల కారణము అబ్రహాము యొక్క జీవితంలో ఏముంది? ప్రియమైన వారిలారా, అబ్రహాము జీవితంలో ఇంత ఆశీర్వింపబడడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటగా దేవుని యొక్క పిలుపును తెలుసుకున్న వ్యక్తి, దేవుడు తనతో మాట్లాడినాడు. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం దయచేసి నేను చదువుతా వినండి. మొదటి వచనం, రెండవ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతా వినండి. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. చూడండి ఎంత చక్కటి మాట. దేవుడు అది వరకు దేవుడు మరి అబ్రహాము మెసొపొతేమియా అనేటువంటి పట్టణంలో నివసించేవాడు. ఒక స్వరము వినబడలేనటువంటి దేవుడును గ్రహించలేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడు అబ్రహామును దీవించాలని కోరుకున్నాడు. దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీవు లేచి నీ తండ్రి ఇంటి, నీ బంధువుల నుంచి వేరేపో, నేను చూపించే దేశానికి వేరేపో. ఇక్కడ ఒక మాట మనం చెప్తుంటే, దేవుడి యొక్క పిలుపు తనకి ఏం చెప్తుందంటే, తన జీవితంలో రక్షణను అనగా మరి రక్షణ కార్యమును జరిగించే చూస్తుంటున్నాం. అది వరకు తాను ఎలా ఉన్నాడంటే దేవుని ఎరుగని వాడుగా ఉంటున్నాడు. దేవుడు లేడు అనేటువంటి వ్యక్తిగా చూస్తుంటున్నాడు. దేవుడు మరి తనకు ఏ విధానంలో ఉన్నాడో తెలియదు కానీ దేవుని స్వరమును వినగలిగిన వాడుగా చూస్తా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు లేడు అనేటువంటి ఆ వ్యక్తి జీవితంలో ఒకవేళ మనం అనుకుంటే దేవుడు లేడు అనుకుంటే, ఆ వ్యక్తితో దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు నీ దేశం నుండి, నీ బంధువుల దగ్గర నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు. తన జీవితంలో అది వరకు లేనటువంటి అది వరకు విననటువంటి దేవుని స్వరమును వినగలుగుతూ వచ్చాడు. ఏమని చెప్పగలుగుతూ వచ్చినాడంటే, ఆత్మలో తన పాపములను తను క్షమించబడుతూ వచ్చాయి. ప్రియమైన వాళ్ళారా, వెళ్ళు నేను చూపించే దేశానికి, అందరి నుంచి విడిచి. ఒక మాట మనం చెప్పుకోవాలంటే, దేవుడు తనతో మాట్లాడే ఈ మాటకు అర్థం ఏంటంటే, తన పాప క్షమాపణ కలిగింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రియమైన వాళ్ళారా, తనకు ఆస్తి ఉంది, తనకు మరి పనివారు ఉన్నారు, లెక్కలేనంత ధనము, మరి పశువులు అన్నీ ఉన్నాయి. కానీ తన జీవితంలో ఒక మాట చెప్పుకోవాలంటే, నెమ్మది లేని స్థితి కలిగిన వాడే ఉన్నట్టు, నెమ్మది లేకపోయినా ఉన్నాడు. కారణం ఏమిటంటే పాపమే. పాపము మానవుడి జీవితంలో ఏం చేస్తుందంటే నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది. తన జీవితము కలవరముతో నింపేదిగా చూస్తూ ఉంటుంది. పాపము మానవుడి జీవితంలో కలవరాన్ని, నెమ్మదిని, అశాంతిని, దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఈ దినాల్లో ప్రజలైన వారు ఎలా ఉన్నారంటే,
దుఃఖముతో, బాధతో, కలవరముతో, నెమ్మది లేకోకుండా జీవిస్తూ ఉంటున్నారు. కారణం ఏమిటి? హృదయములో ఉంటున్న పాపమే దీనికి కారణం. ఎవరైనా మనకు అనారోగ్యం ఉందనుకోండి, ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ ఉంది అని మనకు తెలిసిందనుకో, తెలిస్తే ఏమైపోతుందా చెప్పండి? ఇక నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు నాయన దినదినం గడిచే కొద్దీ ఒకవేళ హెచ్ఐవి ఉందని తెలిసిందనుకో శరీరానికి, మనిషికి, ఇక మనిషికి నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఎందుకు? తనకు అర్థమైపోయింది తనలో ఉన్నటువంటి రోగము తన మరణానికే అని కారణమని తనకు అర్థమైపోతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి నెమ్మదిగా ఉండలేడు, సంతోషంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. మరి ఆనందంతో భోజనం చేయలేడు, పలకలేడు, ఎప్పుడు దుఃఖంతో ఉంటాడు. శరీర సంబంధమైన రోగం కలిగిన వాడే అలాగుంటే, ఆత్మలో ఉంటున్న రోగము ఇది పాప రోగము. బైబిల్ అంతా సెలవిస్తా ఉంది. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగింది. చూడండి, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం దయచేసి చదవండి. ఎవరైనా 17వ అధ్యాయము 9వ వచనము మోషే యెహోవాతుందట. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవరు? హృదయము మనకు తెలుసు. హృదయం అంటే మనం అనుకుంటాం మనిషి బాగానే ఉంటాడు, కానీ మనిషి హృదయంలో సకల విధాలైనటువంటి పాప సంబంధమైనటువంటి కార్యములు ఉంటాయి. మనకు బాగా తెలుసు. ఎవరైనా వృద్ధులు ఉన్నారనుకోండి, లేదా ఒక వయసు ఉన్నారనుకోండి, వాళ్ళకి బీపీ, షుగర్లు, థైరాయిడ్ అన్నీ ఉంటాయి. పైన చూడడానికి మాత్రం అట్టుంటారు వాళ్ళు, ఏది ఏమి లేదు, అన్నీ ఉన్నట్టుగా బాగున్నట్టుగానే అనిపిస్తారు. కానీ వాళ్ళ శరీరంలో ఏముంటుంది చెప్పండి? షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, ఇక ఏమి చెప్పలేను. అవి కానీ రోగాలు కూడా ఉంటాయి, కానీ పైకి మాత్రం బాగానే ఉంటారు. అయితే హృదయములో ఉన్నటువంటి రోగం కూడా అలాంటిదే. హృదయంలో ఉన్న రోగం ఏంటంటే ఇది పాపపు రోగం. ఈ రోగం ఏం చేస్తుందంటే, మానవుడు సమస్తము కలిగి ఉన్న తన హృదయంలో ఉన్న రోగము మానవుని నెమ్మది లేకుండా చేసేదిగా చూస్తుంటున్నాం, సంతోషం లేకుండా చేసేదిగా ఉంటుంది, మరి ఆనందం లేకుండా చేసేదిగా ఉంటుంది. ఎప్పుడు దుఃఖము, వేదన, హృదయపు రోగం యొక్క పరిస్థితి మానవుంది. అలాగే అబ్రహాము జీవితంలో దేవుడు పిలుపునందుకున్నాడు. తన హృదయంలో ఉంటున్న పాప రోగం ఒక మాటతో నువ్వు విడిచిపెట్టి వెళ్ళు అనగానే తనలో ఉన్నటువంటి పాప సంబంధమైన రోగాలు అన్ని కూడా దయ్యం వదిలిపోయినాయి. మనిషి హృదయంలో ఉంటున్న పాప రోగాలు ఏంటంటే చూడండి, బైబిల్ అంతా చెప్తా ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21 నేను చదువుతా వినండి. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ, ఇవన్నీ ఏంటంటే చెడ్డవని లోపల నుండి మనుషుల హృదయంలో నుండి బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇది మనిషిని చెడ్డవన్నీ కూడా లోపల నుండే బయలుదేరుతా ఉంటున్నాయి. బయలుదేరడమే కాదు, మనుషుని ఏం చేస్తున్నాయంటే అవి అపవిత్రము చేస్తున్నాయి. అంటే పాపముతో ముంచివేది. మానవుడు పాపంతో ఉన్న మానవుడికి దేవుని ఆశీర్వాదాలు దక్కవు. వాడు గుర్తుపెట్టుకోనండి, పాపముతో ఉంటున్న మానవుడి జీవితము దేవుని ఆశీర్వాదానికి దూరంగా ఉండడమే. ఆ వ్యక్తి ఎందుకంటే పాపముతో ఉన్నాడు, పాపమును బట్టి దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఆ వ్యక్తి జీవితంలో మరి ఎంత మాత్రము సరికాదు. కాబట్టి మానవుని దేవుడు ఆశించాలంటే మొట్టమొదటగా మానవుడు హృదయంలో ఉంటున్న పాపము తొలగిపోయినప్పుడే, దేవుడు మరి మానవుడి హృదయంలో నుంచి పాపం తొలగింపబడినప్పుడే మానవుడిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియమైన వారిలారా, అబ్రహాం జీవితంలో తన హృదయంలో ఉంటున్నటువంటి పాపమును దేవుడు తొలగించిన వాడుగా చూస్తుంటున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదం పొంది బహుగా ఆశీర్వింపబడి నిత్య ఆశీర్వాదం పొందడానికి అబ్రహాం యొక్క మొదటి కారణం ఏమిటంటే
తనలో ఉంటున్నటువంటి పాపమును తీసివేయబడము, పాపము తొలగింపబడము. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ పాపం ఎలాగ తొలగింపబడుతుంది, దీనికి రహస్యం ఏమిటి అని మనం బైబిల్ గ్రంథం చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మానవుల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తమే. బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు అన్నాడు, నేను కొత్త నిబంధన రక్తాన్ని చిందిస్తున్నాను, ఈ రక్తము సమస్త ప్రజల యొక్క పాప పరిహారం కొరకై చిందింపబడుతున్నటువంటి నిబంధన రక్తము. ప్రియమైన వారరా, మానవుడు దేవుని ఆశీర్వాదం పొందడానికి కొరకై దేవాది దేవుడే పరలోకం నుండి భూలోకానికి వచ్చి పాపముతో, మరణముతో, మరి రోగముతో, దోషములతో సతమతమైపోతూ శాంతి సంతోషం లేకున్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి కొరకై మరి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి మనుష్య రూపము దాల్చి వచ్చాడు. యేసుక్రీస్తు వారు రావడమే కాదండి, ప్రతి మానవునికి పాపపు పరిహారము జరిగించాడు. పాప పరిహారం జరిగించాలంటే అంత తేలికైన విషయం కాదు. మానవునిక పాపములకు పరిహారం జరిగించాలంటే పరిశుద్ధమైన నిష్కలంకమైనటువంటి మరి రక్తమును మనుషుల కొరకై కార్చాలి. మనుషుల కొరకై ధారలుగా కార్చి ఆ రక్తము చేత మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. యేసుక్రీస్తు వారే ఈ కార్యం చేశాడు. ఏ మానవుడు చేయలేకపోయినాడు. ఏ మానవుడు కూడా సాటి మానవుల్ని విమోచించలేకపోయినాడు. కారణం ఏంటంటే ప్రతి మానవుడు కూడా మరి పాపములో ఉన్నాడు కాబట్టి ఇతరులను రక్షించే సామర్థ్యము, శక్తి మానవుల్లో లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారి మరి ఆ యొక్క అబ్రహాం యొక్క జీవితంలో గమనిస్తే ఎలాగా దేవుడు అబ్రహామును ఆశీర్వించాడు అని మనం చూస్తే, అంటే దేవుడు అబ్రహాంతో దేవుడు చెప్పినాడు, నేను చూపించు దేశానికి నువ్వేం కావాలా, నేను చూపించే దేశం. ఎక్కడుంది ఆ దేశము? దేవుడేమో అప్పటి దినాలు ఎట్టుండే, మనుషులు తక్కువ, భూమి ఏమో ఎక్కువ. ఎంత ఉండేదంటే విశాలంగా ఉండేది. మరి అక్కడక్కడ 30-40 కిలోమీటర్లు ఎక్కడో ఒక 10 మంది 20 మంది అట్లా నివసించేవారేమో. ఒక పట్టణం ఉంటే పట్టణం. అయితే అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, నేను చూపించే దేశానికి వెళ్ళు. మరి ఆ దేశం పేరేంటంటే కానాను దేశము, కానాను ప్రాంతం. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను ఆశ్రయిస్తాను, అక్కడ నేను బహుగా ఆశ్రయిస్తాను. అక్కడికి వెళ్ళాడు. కానాను ప్రాంతానికి వెళ్ళడం చూడండి, మనం ఆలోచిస్తే ఈ కానాను ప్రాంతం దేనికి గుర్తుగా ఉందంటే పరలోక రాజ్య సంబంధానికి గుర్తుగా ఉంది. దేవుడు చూపించిన దేశము ఎలాంటిదే ఉంటుందంటే బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఈ దేశంలో చాలా ప్రాంతాలు మంచి ఆశీర్వాదకరమైన ప్రాంతాలు ఉంటాయి. ఏ ప్రాంతం ఎక్కడున్నా ఆశీర్వాద కలిగిన ప్రాంతాలు ప్రాముఖ్యంగా ఉండేటి ఏంటంటే నీళ్లు ఉన్నటువంటి, పాలు తేనెలు అంటే నీళ్లు ఉన్నటువంటి స్థలము, మంచిగా పంటలు పండే స్థలము కంటే ఆశీర్వాద భూములు ఇంకేమీ ఉండవు. చక్కగా కొన్ని భూములు ఉంటాయి, ఎడారి భూములు. ఎటుంటాయంటే ఇక చుట్టూ మరి కొన్ని కొంత కిలోమీటర్ల వరకు కూడా ఎడారి, నీళ్లు కూడా దొరకదు. భూమి అంతా ఎడారితో నింపబడి ఉంటుంది. నీరు అనేటువంటి మాటే రాదు. ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రాంతాల్లో మానవుడు నివసించాలని కోరుకోడు. ఆ ప్రాంతాలు ఏంటంటే చెప్పండి, సౌదీ అరేబియా, ఇంకా కువైట్, ఇంకా ఆ ప్రాంతాలన్నీ కూడా అలాగే ఉంటాయి. నీళ్లు సామాన్యంగా దొరకవు వాళ్ళకి. అయితే వారికి దేవుడు ఆశ్రయించింది ఏంటండి, అక్కడ ఆశీర్వాదం ఏముంది, పెట్రోల్, డీజిల్, పెట్రోల్ బాగా చక్కగా వాళ్ళు అక్కడ నుంచే మనకు దేశాలకు కూడా ఏమవుతున్నాయి, వ్యాపిస్తూ ఉంటున్నాయి. కానీ నీరు లేదు, పంటలు పండవు, చాలా కష్టం. అలాంటి దేశాలు మనం చూస్తూ ఉంటే కొన్ని దేశాలు అలా ఉంటాయి. అయితే దేవుడు చూపించే దేశం ఏమిటి? ఈ దేశం ఏమిటంటే పరలోక సంబంధమైన దేశము. యేసుప్రభువు అన్నాడు, నేను నా తండ్రి దగ్గర వెళ్తున్నాను, పరలోకానికి వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా మరలా వస్తా, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ పరలోక సంబంధమైనటువంటి ఆ యొక్క దేశము యొక్క వైభవం ఏమిటి? బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ యొక్క దేశం యొక్క వైభవం ఏమిటంటే ఆ యొక్క పట్టణము మరి రాజవీధులన్నీ కూడా బంగారుమయమైనవి, బంగారుతో ఉండేవి. ఆ పట్టణం యొక్క పునాదులు ముత్యాలతోనూ కట్టబడినవిగా మనం చూస్తుంటున్నాం. ఆ పట్టణం యొక్క గుమ్మాలు వజ్రాలతో
లేకపోతే విలువైనటువంటి ఆ వజ్రాలతో కట్టబడినదిగా చూస్తూ ఉంటున్నాం. చెప్పలేము. దగ మెరిచేటువంటి దేవుని రాజ్యము ఇది పరలోక సంబంధమైంది. భూలోక సంబంధమైన ఆశీర్వాదం అబ్రాహాముకి ఇస్తారంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనకందరికి కూడా ఇస్తాడు. మరి ఆ మార్గం ఏంటండి? అక్కడికి పోవాలంటే ఇక్కడికి అమెరికాకు పోవాలంటే ఫ్లైట్ ఎక్కేస్తాం వెళ్ళిపోతాం, లేకపోతే పక్కన హైదరాబాద్ పోవాలంటే కారు ఎక్కేస్తాం వెళ్ళిపోతాం. మనకు తెలుసు. మరి పరలోకం వెళ్ళాలంటే మార్గం ఏమిటి? పరలోక రాజ్యం యొక్క మార్గము యేసు క్రీస్తే. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, యేసు ప్రభువు ఏమన్నాడంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చాను. పరలోకం ఎక్కడుందో ఒక్కడికే తెలుసు, ఇక ఎవరికి తెలుసు? ఎవరికంటే ఆయన యేసు ప్రభువే. ఆయన ఈ లోకానికి వచ్చి నేను పరలోకం నుంచి వచ్చాను, నేను వెళ్ళిన చోటకి మీరు రావాలి, నేను మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను. ఎప్పుడంటే నన్ను ఎవరైతే కలిగి ఉంటారో, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, బైబిల్లో అన్నాడు ప్రభు, దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. ఎందుకంటే పరలోక రాజ్య మార్గాన్ని నేనే. యేసు ప్రభు నాడు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే తప్ప ఎవడనో మోక్షానికి చేరలేడని యేసు క్రీస్తు వారే సెలవిస్తూ, యేసు క్రీస్తు ద్వారానే తప్ప. ఎందుకంటే పరలోక రాజ్యం నుంచి వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి భూలోకానికి ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే. ఆయన కూడా ఎందుకు వచ్చాడు? మానవుల్ని ఆశీర్వదించి తనతో పాటి దేవుని రాజ్యంలో ప్రతి మానవుడు ఉండగలిగేటట్లుగా ఆ మార్గంలో మానవుడిని తీసుకుని వెళ్ళడానికి, నిత్య జీవపు మార్గంలో మానవుని నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన వారులారా, ఆలోచిస్తే ఈ లోకమే మనకేం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతమని ప్రజలైన వారు ఇల్లులు కట్టుకుంటున్నారు, పొలాలు నాటుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, మంచిగా స్థిరంగా ఉండాలని, స్థిరమేగా ఉండాలని చూస్తుంటున్నారు. కానీ స్థిరత్వం అనేది ఈ భూలోకంలో మానవునికి అంత మాత్రము లేనే లేదు. కాబట్టి స్థిరత్వం లేని ఈ భూలోకంలో ఉండేదానికంటే స్థిరత్వం కలిగి శాశ్వతమైనటువంటి రాజ్యములకు మనము మరి ఆశపడడం ఎంతో గొప్పది. ప్రియమైన వాళ్ళరా, ఆ రాజ్యమును ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వగలడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎవరు ఆ రాజ్యంలో తీసుకెళ్ళి మనకు బాగా తెలుసు. యేసు ప్రభు వారు మాత్రమే ఆ రాజ్యానికి మానవుణ్ణి నడిపించగలడు. బైబిల్ గ్రంథంలో ఉంది, మార్గములలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరైనా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16 చదవండి. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు ఏం కలుగుతుందండి? నెమ్మది. ఎందుకో ఈ మార్గంలో ఉండా వెళ్తే నెమ్మది కలిగిన స్థలం. యేసు ప్రభువు అన్నాడు, ఇది ఇరుకు మార్గము, ఈ మార్గంలో జీవపు మార్గంలో ప్రవేశించే ప్రతి ఒక్కరు కూడా ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు. మరి విశాల మార్గం ఉంది. ఆ మార్గం ఏమిటంటే మానవుడు విచ్చలవిడిగా తిరిగేదానికి ఆస్కారమైన మార్గము. విచ్చలవిడిగా, వాడిగా ఇష్టం, వాడి ఇష్టం ఎట్టైనా పోవచ్చు. అయితే ఆ మార్గం ఏడికి చేరుస్తుందంటే నిత్యపు నరకాగ్నికి చేరుస్తుంది. ఇరుకు మార్గం అనేది, దైవిక మార్గం అనేది ఎక్కడ చేరుస్తుందంటే పరలోక రాజ్యానికి చేరుస్తుంది. ప్రియమైన వారలారా, ఈ దినాన అబ్రహాముతో దేవుడు చెప్పినాడు, నువ్వు వెళ్ళు, ఆ దేశానికి వెళ్ళి, నేను చూపించే దేశం, ఆ దేశమునికి వెళ్ళు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఆ దేశము మరి అక్కడ నిజంగానే పాలు తేనెలు ప్రవహించేటువంటి గొప్ప దేశం. దానిమ్మ పండ్లు, ద్రాక్ష పండ్లు, మంచి నీరు ఓటలు కలిగిన స్థలాలు, అంత మంచి సస్యశ్యామలమైనటువంటి స్థలానికి అబ్రహాం నడిపించాడు. అయితే యేసుక్రీస్తు వారు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే నిత్య జీవపు మార్గము, పరలోక రాజ్యపు మార్గం. ఈ మార్గంలో ప్రతి ఒక్కడు వెళ్ళొచ్చు, ప్రతి ఒక్కడు.
అయితే విశ్వాసము ద్వారానే మానవుడు ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఆ దేశమును స్వతంత్రించుకోవాలంటే ప్రియమైన వారలారా, దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభువుతో పాటి మానవుడు వెళ్ళవలసి ఉన్నది. యేసు ప్రభువుతోనే మానవుడు వెళ్ళాలి, లేకపోతే మానవుడికి హక్కు లేదు. ప్రియమైన వారలారా, మరి ఎలాగ వెళ్ళగలడు ఈ భూలోకములు అంటే తన పాపాలు క్షమింపబడిన తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మరి సత్యముతో యథార్థతతో ఆ జీవం కలిగి మానవుడు నడుచుకుంటూ ఉంటే ప్రియమైన వారలారా, ఈ లోకం విడిచిన తర్వాత మానవుని యొక్క మార్గము మానవుని సరాసరి పరలోక రాజ్యానికి చేరుస్తుంది. లాజరు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. లాజరు, ఈ లాజరు అనే వ్యక్తి ప్రభునందు విశ్వాసం ఉంచి ఇరుకు మార్గము అనగా క్రీస్తు మార్గంలో తాను నడుచుకున్నవాడుగా చూస్తా ఉంటున్నాం. క్రీస్తు మార్గం నడుచుకున్నాడు. యేసు ప్రభువును అంగీకరించినాడు. ప్రభునందు తనకు మరి ఏమీ లేకపోయినప్పటికీ, తన జీవితంలో అన్ని కోల్పోయినప్పటికీ క్రీస్తు మార్గం, సత్య మార్గం, జీవ మార్గం, యథార్థత మార్గం, ప్రేమ కలిగిన మార్గాల్లో నడుచుకున్నవాడుగా చూస్తా ఉంటున్నాం. ఆ మార్గంలో నడుచుకున్న వ్యక్తి ఈ లోకం విడిచేశాడు. ఈ లోకం విడిస్తే ఏది కూడా శాశ్వతం కాదుగా. ఈ లోకం విడిచాడు. కానీ శాశ్వతమైనటువంటి లోకంలోకి తాను సరాసరి వెళ్ళగలుగుతూ వచ్చాడు. దేవదూతలు వచ్చి లాజరును ఏం చేశారు చెప్పండి? పరలోక రాజ్యానికి. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనం చదువుతా వినండి. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి, అంటే ఆ లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. దేవదూతల చేత దేవుని సన్నిధిలో ఉండడానికి కొరకై, అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొరకై, సంతోషము, ఆనందము, మరి ఆ దుఃఖము లేని స్థలంలోకి, ఆహారం ఆకలి లేని స్థలంలోకి, సురులు లేని స్థలంలోకి, ఎప్పుడు దేవుని సన్నిధే ఉంటున్న స్థలంలోకి అబ్రహాము రొమ్మును ఆడుకోవడానికి కొరకై, దేవుని సన్నిధిలో ఉండడానికి కొరకై ఈ యొక్క లాజరు వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే యేసు మార్గములో నడుచున్న వ్యక్తి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. కాబట్టి యేసు ప్రభువే తనను దేవదూతల చేత దేవుని సన్నిధికి ఎల్లప్పుడూ సంతోషం, ఆనందమే. దుఃఖం అనేది ఉండదు అక్కడ, మరి చీకటి అనేది ఉండదు, బాధ అనేది ఉండదు. ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందమే. ఆ స్థలంలోకి మానవుడిని, ఆ లాజరును తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన వారలారా, ఈ లాజరు దేవుని యొక్క మార్గం నడుచుకున్నాడు. ఆ పరలోక రాజ్యం యొక్క స్థలంలోకి వెళ్ళడానికి కొరకై ఇరుకు మార్గమైనటువంటి క్రీస్తు మార్గములో నడుచుకున్నాడు. విశ్వాసం ఉంచినాడు, నమ్మకం ఉంచినాడు. అబ్రహాము వలె కానాను ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళినట్లుగా దేవుని యొక్క మార్గములలో ఈ లాజరు నడుచుకున్నవాడుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత ఈ లోకం విడిచినాడు. తన ఆత్మను దేవదూతలు వచ్చి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాయి. ప్రియమైన వారిలారా, ఒకసారి ఆలోచించు. నీ మార్గం ఎటు వెళ్తా ఉన్నావు? నీ గమ్యం ఎటువైపు? నీ జీవితం ఎటువైపు? నీ చూపు ఎటువైపు? ఈ లోకం తర్వాత నీ మార్గం ఎటువైపు ఉంది? దేవుని వైపు ఉందా? లోకం వైపు ఉందా? మరి నిత్య నరకాగ్ని వైపు ఉందా? ప్రియమైన వారిలారా, మార్గాలలో నిలిచి చూడు. నీ జీవితానికి నెమ్మది కలిగించే మార్గం ఏమిటి? నీ జీవితానికి సంతోషం కలిగించే మార్గం ఏమిటి? నీ జీవితానికి ఆనందాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, నిత్య సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి మార్గం ఏమిటి? దాన్ని గ్రహించు. ఈ లోకంలో ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఏదో ఒక దినాన మనకు నష్టాన్ని కలగజేస్తాయి. కానీ దేవుని మార్గం మాత్రము మనకు నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. ఆ దేవుని యొక్క మార్గము నిత్య జీవానికి డైరెక్ట్గా మార్గం. అది ఇక ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. నిత్య జీవ మార్గంలో మానవ నడిచాడంటే పరలోక రాజ్యానికి చక్కగా వెళ్ళిపోతాడు. ప్రియమైన వారిలారా, ఈ మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ మార్గం యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం ఆ మార్గంలో నడవాలంటే ఏమిటండి? చాలా మంది ఏదైనా ఒక ఎగ్జిబిషన్ అనుకోండి, పెద్ద పెద్ద కోటలు ఉన్నాయి, రాజు కోటలు ఉన్నాయి, ఇంకా ఎగ్జిబిషన్ ఉన్నాయి. వీటిలో నుంచి మనం వెళ్ళాలి అక్కడ అంటే అక్కడ నిలబడి ఏదో ఒక టోకన్ తీసుకోవడం, డబ్బు ఇచ్చి టోకన్ చేసుకోవచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ మార్గం లోపలికి వెళ్తాం. ఇప్పుడు మనకు తెలుసు కదా, రోడ్లలో ఏముంటాయి చెప్పండి? అన్ని టోల్ గేట్లు ఉన్నాయి. టోల్ గేట్ దాటాలంటే ఏం చేయాలా?
డబ్బు చెల్లించాలి. టోల్గేట్ దాటాలంటే, ఇంకో వేరే దగ్గర పోవాలంటే డబ్బు, ఎక్కడైనా డబ్బు చెల్లించాలి. మరి దేవుని రాజ్యానికి మార్గం పోవాలంటే డబ్బు చెల్లించాలా? లేకపోతే ఏం చెల్లించాలి? ఏం అవసరం లేదు, దానికి అవసరమే లేదు. కేవలం ఒకటి, యేసు ప్రభువునందు విశ్వాసించిన ఏ మానవుడైనా సరే, ఎవరైనా సరే, ఆ వ్యక్తి నిత్య జీవ మార్గంలోకి వెళ్తాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆ మార్గంలో వెళ్ళేవాడు, ఆయన తీసుకుని వెళ్ళేవాడు, ఆయనే ఆ మార్గం. యేసునందు విశ్వాసించిన వ్యక్తి తప్పిపోకుండా సరాసరి మోక్షానికి వెళ్తాడు. అబ్రహాముతో చెప్పినాడు దేవుడు, నువ్వు వెళ్ళు, మరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఆ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశానికి వెళ్ళు అన్నాడు. ప్రియమైన వారిలో ఆ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దేశం ఎలాంటిదంటే, ఇప్పుడు కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం చెప్తే ఇజ్రాయెల్ దేశము. ఏంటంటే అది ఇజ్రాయెల్ దేశం. ఎంత ఎట్లా ఉంటుందంటే, ఆడ దేశంలో పరిస్థితి చిన్న దేశమే. నాకు తెలిసి ఒకవేళ హైదరాబాద్ 2 అంతలు ఉంటుంది అనుకో. హైదరాబాదు 2 అంతలు ఉంటుంది. ఈ హైదరాబాద్ 2 అంతలు ఉన్న దేశమే దేశాల్ని పాలిస్తారు. మనం చూడండి, ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగింది. ఎంత గొప్పగా మరి వారు ప్రపంచాన్ని అబ్బురుపరిచే రీతిలో యుద్ధాలు చేస్తున్నారు. ఎందుకు? దేవుడు ఆశీర్వదించిన స్థలం అది. అంత మాత్రమే కాదండి, ఎక్కడి నుంచి పంటలు. అసలు ఆశ్చర్యకరం ఏంటంటే, ఉప్పు నీటిని మంచి నీటిగా చేసేటువంటి యాక్వర్ మనం ఇంట్లో ఇలా పెట్టుకుంటాం కదా, ఏమంటారు దాన్ని, నీళ్లు హీటర్ కాదు, ప్యూరిఫైది. ఉప్పు నీటిని, సముద్ర ఉప్పు నీటిని ప్యూరిఫై చేసి ఆ దేశానికి అంతా పంపించుకుంటున్నారు. ఇది ఆశ్చర్యం. అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మనకు కూడా మరి ఆ దేశం ఎలాంటిదంటే, కొంత దేశం అంత ఎడారి ప్రాంతం. సామాన్యంగా కొంత దేశం బాగుంటుంది, కొంత దేశం ఎడారి ప్రాంతం. అయితే ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళు మంచి పంటలు, పెద్ద పంటలు చెప్పడానికి వీల్లేదు. ముఖ్యంగా ఎక్కువగా ద్రాక్ష రసము, ద్రాక్ష పళ్ళు, ఇంకా ధాన్యము పళ్ళు, మంచిటి. ఇక ఏం చెప్పలేదు, జ్ఞానం చెప్పడానికి వీల్లేదు. దేవుడు ఇచ్చినాడు. ఒక చిన్న దేశమే కావచ్చు, దేవుడు ఆశీర్వించినటువంటి దేశంగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి భూలోకంలో అలాంటి దేశమును దేవుడు ఇవ్వాలని కోరుకున్నాడు కదా. పరలోకం కూడా ప్రతి మానవుడు పొందాలి. ప్రతి మానవుడు. ఇప్పుడు ఆ దేశం మన దగ్గర, మనం పోయి ఆ దేశం పోతే ఇది నా దేశమే, నేను కూడా యేసుని నమ్ముకున్నా అంటే ఉంటారా? ఉండం. నీ దేశం ఇండియా దేశం పోయా అంటారు. కానీ మనల్ని అడిగి రానియరు. వాళ్ళ దేశస్తులు మాత్రమే ఉండడానికి అక్కడ ఉంటుంది. ఏదో ఊరికి పోయినావా, పని చూసుకున్నావా, వచ్చినావా, అంతవరకే. అయితే పరలోక రాజ్యం మాత్రం దేవుడు నివసించే స్థలం ఎలాంటిది? అందరికీ, ప్రతి ఒక్కరికి. అది తారతమ్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉండగలిగేటువంటి బాధ్యతను దేవుడు ఇచ్చినాడు. నమ్మకం ద్వారానే, నమ్మితే చాలు. నమ్మడమే వీసా అనుకోవాలి, మనం నమ్మడమే పాస్పోర్ట్ అనుకోవాలి. నమ్మితే, యేసుప్రభువుని నమ్మితే, నమ్మడం ద్వారా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, డబ్బు కూడా చెల్లించాల్సిన నమ్మకం ద్వారా యేసునందు విశ్వాసమే నీ జీవితాన్ని సరాసరి మోక్షానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి అది అబ్రహాము జీవితంలో నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నట్టుగా పరలోక రాజ్యానికి మనం వెళ్ళే మార్గం యేసుక్రీస్తు వారు అయినాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము జీవితంలో ఏముందంటే, రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. బైబిల్ వెనక నుంచి 136వ పేజీ. బైబిల్ వెనక నుంచి 130 కొత్త నిబంధనలో 4వ అధ్యాయం 22వ వచనం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. చూడండి, దేవుని నమ్మినాడంట. మరి కళ్ళు కనపడకపోయినా దేవుడి స్వరమును వినగలిగిన వాడు అబ్రహాము. దేవుని నమ్మినాడు, ఉన్నాడు. మనం కూడా దేవుడు ఉన్నాడండి, నిజమే, దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు, వినేవాడు, చూచేవాడు. మనం అనుకున్నట్లుగా కాదండి. దేవుని యొక్క స్వరము, మనం అనుకుంటాము దేవుని స్వరూపం అంటే మన జీవితంలో మన కన్నులతో చూడగలగాలంటే అది పరలోక రాజ్యంలోనే మనకు సాధ్యం. అది కూడా ఆయన గొప్ప వెలుగే. ఆ గొప్ప వెలుగును చూడగలిగే బాధ్యత. చూడండి, దేవుడిని నువ్వు నమ్మగలిగితే, దేవుడు ఉన్నాడని నువ్వు విశ్వసించగలిగితే, అబ్రహాము వలె నువ్వు
ఆశీర్వింపబడతావు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మగలిగేవాడే ఆశీర్వాదానికి కారకుడు. దేవుడు లేడనే వ్యక్తి చాలా మంది భూలోకంలో ఉన్నారు. దేవుడు లేడు, దేవుడు లేడు, ఏది ఉంటే చూపించు, కనపడమని చెప్పు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. మన పాపం కల్లా కనపడితే ఇంకేమైనా ఉందా చెప్పండి? పాపం కల్లా కనపడితే మరి ఎట్లుంటుంది? ఆయన కనబడే సమయంలో ప్రతి మానవునికి తను మరి ప్రత్యక్షపరుచుకునే సమయం ఒకటి వస్తుంది. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క స్వరూపమును చూచి ఏ మానవుడు కూడా బ్రతకలేడు. అందుకే ఆయన స్వరాన్ని వినిపింపజేసేవాడుగా చూస్తుంటున్నా. దేవుడిని నమ్మగలుగుతుంటున్నావా? దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుడున్నాడని, ఆయన ప్రతిఫలం దయచేస్తాడని నమ్మినవాడు. ఈ దినాల్లో దేవుడు అంటే నమ్మకం లేని వారు చాలా మంది ఉన్నారు. కారణం ఏమిటంటే డబ్బు వచ్చింది, లోకంలో అన్ని బాగున్నాయి, ఇక దేవుడు ఎందుకండి? ఇల్లు ఉండదు, మంచిగా ఉంది, ఒక అధికారం ఉంది, అన్నీ ఉంటాయి, దేవుడు అవసరం లేదు. చాలా మంది ఉన్నారు అలాగా. కొంతమంది దేవుడు అంటే భయపడతారు. అమ్మో దేవుడు ఉన్నాడా, దేవుడు లేకపోతే మేమేం చేస్తామయ్యా, దేవుడి వలననే ఏదో దేవుడి వలన మనకు ఒక ఆశీర్వాదం కలుగుతాయంటారు. దేవుని నమ్మని వారు. ప్రియమైన వారులరా, అబ్రహాము దేవుడు నమ్మినాడు, దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అని అబ్రహాము కూడా దేవుని చూచినాడు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు, వాక్య రూపంలో ప్రత్యక్షమైనాడు. ప్రియమైన వారులరా, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని కార్యములు అబ్రహాం జీవితంలో జరిగితే అబ్రహామును దేవుడు ఆశీర్వించకుండా ఉంటాడా? ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే చెప్పలేనంత ఆశీర్వాదం. ప్రియమైన వారులరా, కుటుంబాల్లో మన జీవితాల్లో దేవుడిచ్చే ఆశీర్వాదాల్లో మనం ఒకసారి గుర్తించుకోవాలా. భౌతిక సంబంధమైనవి అనుకోకూడదు. భౌతిక సంబంధమైనవి అని తృప్తి పడడం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కూడా మనం కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉండాలి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఈరోజు ఉంటే రేపొద్దున పోయిందనుకో, మనం ఏమంటాము? ఇక దేవుని తిట్టడం మొదలు పెడతాం. ఈ దేవుడు ఇట్ట చేశాడు, అట్ట చేశాడు అంటాం. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందితే ఈ భూలోకంలో ఏమున్నా లేకపోయినా ఆ దేవునిది విశ్వాసం ఉంచినామనుకోండి, ప్రియమైన వాళ్ళరా, ఒకటి మాత్రం సత్యము, ఈ భూలోకం అంతా కూడా ఒక దినాన నశించిపోవడం అనేది సత్యం. మనమే శాశ్వతం కాదు. మరి దేవునికి ఆశీర్వాదము అవి శాశ్వతమైనవి. దేవునికి జీవము శాశ్వతమైంది, దేవునికి రక్షణ శాశ్వతమైంది, దేవునికి నివాస స్థలము శాశ్వతమైంది. మరి దేవునికి ఆశీర్వాదం అన్ని కూడా శాశ్వతమైనవే. ఇవి మనం పొందాలని దేవుడు ఆశిస్తా ఉంటున్నాడు. అందుకే దేవుడు మానవులు అనుగ్రహించే ఆశీర్వాదము కంటే అత్యధికమైన ఆశీర్వాదం దేవుడు మరి మానవుడికి ఇచ్చే, అది పర సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. భూలోక సంబంధమైన ఆశీర్వాదం పొందిన మనమందరం కూడా యేసు ప్రభువుని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా పొందగలిగితే అది గొప్ప ధన్యత. భూలోక సంబంధం వరకు మాత్రమే మనం ఆశీర్వాదం పొంది ఇక చాలే అనుకుంటే ఈ ఆశీర్వాదం వలన మనకు దుఃఖము, బాధ. ఒక దినాన ఈ ఆశీర్వాదాలు మన జీవిత కాలం అంతా కూడా ఉండొచ్చేమో, కానీ తర్వాత అవి దూరం కావచ్చు. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పటికీ దూరం కావు. ఎప్పుడు సదాకాలం మనతో పాటు ఉండేవి. రక్షణ కావచ్చు, పరలోకం కావచ్చు, దేవుడు దీవించే దీవెనలు కావచ్చు, ఏవైనా సరే అవన్నీ కూడా నిత్య జీవం కావచ్చు, అన్ని కూడా సదాకాలమైనవి. అవన్నీ కూడా పోయేటివి కావు, అవి నశించిపోయేటివి కావు. ఇది నాన్న అవి పొందగలుగుతూ వచ్చామా? ఇది నాన్న అవి పొందుతున్నామా? ఈ గృహంలో ఉన్నవారు పొందగలిగారా? దైవవాక్యం ఉంటున్నారు, పొందుతున్నారా? మరి ఇక్కడ కూర్చున్న వారు అలాంటి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారా? భూలోక సంబంధమైన ఆశీర్వాదం ఉంటే చాలే అని మనం ఉంటున్నామే, కానీ పర సంబంధమైన ఆశీర్వాదమే ప్రాముఖ్యమైంది. భూలోక సంబంధమైన ఆశీర్వాదము మరి అవసరమే, అది మనకు దేవుడు ఈ భూలోకంలో ఇచ్చేటువంటి ఆశీర్వాదమే. కానీ పర సంబంధమైన ఆశీర్వాదము కలిగి ఉండడమే గొప్ప సంగతి. అదే దేవుడి యొక్క దీవెన. ప్రియమైన వాళ్ళరా, ఈ దీవెన ప్రతి ఒక్కరూ పొందడానికి కొరకై పరలోకం నుండి యేసుక్రీస్తు వారు దిగి వచ్చారు. మానవుని ప్రతి వ్యక్తిని ఆశ్రయించడానికి, పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని దీవించినాడు, ప్రతి ఒక్కరికొరకై తన ప్రాణం అర్పించాడు, ప్రతి ఒక్కరికొరకై ఈ లోకం అంతా కూడా అర్పించాడు. ఒకసారి మరి సాధు సుందర్ సింగ్ గారు మరి ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువుని 19 సంవత్సరాల వయసులో నమ్మినాడు. అప్పటికే వాళ్ళమ్మ కొన్ని సంవత్సరాల కిందటే చనిపోయి, చిన్న వయసులో మంచి భక్తి మర్యాదలతో ఆమె పెంచింది. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత
ఆలోచన పుట్టిందంట. ఒరే మా అమ్మ కూడా చనిపోయింది, అసలు దేవుడు ఉన్నాడా లేడా, నాకు కనపడాల్సింది, లేకపోతే లేదు చచ్చిపోతాను అనుకున్నాడు. ఇంటి వెనకలనే ట్రాక్, రైల్వే ట్రాక్ ఉంది ఇంటి వెనకలనే. మరి ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలుసు కదా, ఇంటి వెనకలు ఉంటే ఈ టైంకి వస్తుంది చెప్పుకున్నాడు దేవుడితో. ఉదయాన్నే 5 గంటలకల్లా నేను రైల్వే ట్రాక్ కాడ ఉంటా, నువ్వు కనపడినావా సరి, లేకపోతే నేనైపోతానో చచ్చిపోతా, తర్వాత నీ ఇష్టం అన్నట్టుగా పోయి దేవుడితోనే. ఆ దేవుడు ఎవరు అర్థం కాలే, మరి దేవుడు ఉన్నాడు కదా, మరి మా అమ్మ చచ్చిపోయింది ఆలోచన. సరే పోయినాడు, రైల్వే ట్రాక్ కాడ కూర్చున్నాడు, ట్రైన్ వస్తాను, నీ ఇష్టం కనపడినావా సరే, లేకపోతే నేను చచ్చిపోతాను ఉన్నాడు. ప్రభు జరిగిన విషయం ఇది. ప్రభు తనకు దర్శనం ఇచ్చాడు. నిజమైన ప్రభు ఎవరు? శిలువ దర్శనం తను చూడగలిగినాడు. వెంటనే ట్రాక్ నుంచి బయటకు వచ్చాడు, గొప్ప సేవ చేశాడు. ఈ భారతదేశంలో సాధు సంత్ గారిని క్రైస్తవులకు తెలియని వ్యక్తులు లేరు, అందరికీ కూడా తెలుసు. అందరూ వాళ్ళ మామ వచ్చాడు, 2 పెట్టెల నిండా బంగారం తీసుకొచ్చాడు. రే యేసుప్రభు వదిలిపెట్టరాడు ఆయన, నీకు ఇదంతా ఆశీర్వాదం రా. 2 పెట్టెల బంగారం అంటే తమాషా, చిన్న పెట్టెలు కాదు, ఇంత పెట్టెలు కాదు, ఇంత పెట్టెలు. నా కూతురు నుంచి కూడా పెళ్లి చేసేస్తా నీకు, నీ కూతురు వద్దు, నీ డబ్బు వద్దు, నాకు కావాలి. ఎవరు కావాలి చెప్పు? యేసుప్రభు కావాలి. మరి కూతురిని పెళ్లి చేసుకుని డబ్బు కానీ తీసుకుని ఉంటే సాధు సుందర్ సింగ్ గారి పేరు ఎక్కడ ఉండిందో తెలియదు. ఇప్పుడు ప్రపంచమంతటా భారతదేశమే కాదండో, ప్రపంచమంతటా క్రైస్తవులకి సాధు సుందర్ సింగ్ గారు తెలియని వ్యక్తులు ఎవరు లేరు. భక్త్ సింగ్ గారు చూసుకుందాం, భక్త్ సింగ్ గారు కూడా యేసుప్రభువు నమ్ముకున్నాడు, నిత్య జీవం యొక్క మాటలు గ్రహించినాడు, తన హృదయంలో కార్యం జరిగింది. వాళ్ళ నాన్న వచ్చాడు, అయ్యా ఎంతో ఆస్తి మనకు, పని చేసుకుందాం. ఎందుకండి వద్దు, లేదా ఇంటికాడ నుండి దేవుడి పని చేసుకో. వద్దంటే లేదు, నాకు యేసుప్రభువు చెప్పాడు, నాకు ఈ లోకంలో ఆస్తి వద్దు, ఏమొద్దు, నాకు ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది, వదిలిపెట్టి వచ్చాడు. చూడండి, ప్రభు నందు విశ్వాసం ఉంచి నిత్య ఆశీర్వాదం కొరకై వెళ్ళిన ఆ వ్యక్తి ఈ దినాన కొన్ని వేల కోట్లకు ఆస్తిపరుడు, కొన్ని వేల కోట్లకు. ప్రతి సంఘాలు కూడా ఆయన పేరున వ్రాయబడుతూ వచ్చాయి. ప్రతి సంఘాలు ప్రియమైన వాళ్ళ వేల కోట్లే, మామూలు కోట్లు కాదు, వేల కోట్లకు ఆస్తిపడు. మరి ఆయన ఏమైనా భూలోక వాస్తులు తీసుకుపోయినాడా అంటే తీసుకోపోలే, కానీ ఆయన తీసుకువెళ్ళింది పరలోక సంబంధమైన ఆస్తి. పరలోకానికి వెళ్ళిపోయినాడు, అదే గొప్ప ఆస్తి. ఆయనకు అక్కడ ఎంత గొప్ప సన్మానమో చెప్పడానికి వీల్లేదు, ఆ గొప్ప దైవజనుడు. కాబట్టి అది చూస్తూ వచ్చాడు మానవుడు. ఈ అబ్రహాం కూడా అదే చూస్తూ వచ్చాడు. భూలోక సంబంధమైనది కాదు అని చూసింది, పరలోక సంబంధమైన ఆశీర్వాదం చూస్తూ వచ్చాడు. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. 11:10 హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఏ పట్టణం అంటే అది? పునాదులు గల పట్టణము, పరలోక రాజ్యము. పరలోక రాజ్యం, పునాదులు గల పట్టణం, దేవుడు నివసించే స్థలం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చాడు. ఆ ఆశీర్వాదమే ఇప్పుడు అబ్రహాము బైబిల్ గ్రంథం చూశాం కదా. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు ఎవరు వెళ్ళాడండి? లాజరు వెళ్ళాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఆ పునాదుల పట్టణం కొరకై అబ్రహాం ఎదురు చూశాడు. భూలోక సంబంధమైంది కాదు. ప్రియమైన వారులారా, నిత్య రాజ్యపు ఆ దాని కొరకై మనం ఎదురు చూడవలసి, అదే ఆశీర్వాదం. ఆ రాజ్యము కేవలం యేసు క్రీస్తు వారికి తెలుసు. ఆ యేసు ప్రభు నుండి విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆస్కారం మరి ఆ కార్యము జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించగలరు. ఈ దినాల్లో చాలా మంది ఏదో ఉన్నామంటే ఉన్నాం అనుకుంటున్నారు, కానీ దేవుని రాజ్యానికి వెళ్ళాలా, పరలోక రాజ్యానికి వెళ్ళాలా, దేవుని మీద విశ్వాసం ఉంచాలని అసలు లేనే లేదు. ఈ లోకంలో ఏం కావాలా మనకు? తిండి కావాలా, బట్ట కావాలా, ఉద్యోగం కావాలా, ఇల్లు కావాలా, అంతే. ఇంత తప్ప చేయం లేదు. ఇదే శాశ్వతం అనుకొని మనం మురిసిపోతా ఉంటాం. ఇదే శాశ్వతం అని మురిసిపోతా ఉంటాం. ఇది శాశ్వతం కాదండో. ఏది శాశ్వతమో? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం శాశ్వతం. గొప్ప గొప్పవారు, సెయింట్ ఫ్రాన్సిస్ అనేటువంటి గొప్ప రాజు, సెయింట్ ఫ్రాన్సిస్ గొప్ప రాజు ఏం చేశాడు? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినాడు, అంతే. రాజు ఉంటే యువరాజు ఆడ కూర్చోంటే ఆయన విశ్వాసం ఉంచే లెక్కలా ప్రజలు అన్నారు, నువ్వు ప్రభువు నమ్మితే ఈ రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపో. పోతాను.
తీసేయి రాజ్యానికి వాళ్ళ ఆయన అన్నాడంట. నీ బట్టలు కూడా తీసిపాను కాలన్నాడు. బట్టలు కూడా తీసేసి ఏం చేశాడు? దేవుని కొరకై గొప్ప దైవజనుడు సెయింట్ ఫ్రాన్సిస్ అంటే గొప్ప దైవజనుడు. ఆయన గుహలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే గుహ నిండా వెలుగుతో నింపబడేది అంట. అంత గొప్పవాడు సెయింట్ ఫ్రాన్సిస్ అనేడు. ఆయన ఒకసారి పట్టణంలో ప్రవేశించిన ఒక తోడేలు పట్టణంలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేస్తుంది? చంపేస్తాను, అది ఎంతో నష్టం చేస్తాను. ప్రజలందరూ భయపడుతున్నారు. వెళ్ళాడంట. ఆ యొక్క పొలాల్లోకి వెళ్తాంటే అది తోడేలు వస్తుందట. తోడేలు చూస్తే ఎట్టుంటే చెప్పడం కుక్కలాగా ఉంటుంది కదా, ఇది కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది. అది చూస్తా అంటే అది దగ్గర వెళ్ళాడట. వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి ప్రజలతో ఏం చేయకూడదు, ప్రజలను నశింపజేయకూడదు, మర్యాదగా అన్నం తిన్నావా సరి కూర్చోవాలని చెప్పాడు. అంతే నిజంగా ఆయన జీవిత చరిత్రలో ఉంది. అది ఏం చేసిందంటే ఇళ్ళకాడికి వెళ్ళి వాళ్ళు అన్నం వేస్తే తింటారు. తోడేలు అన్నం వేస్తే తింటుందా? చెప్పండి, దానికి కావాల్సింది ఏం చెప్పండి? మాంసం కదా, గొర్రెలు మేకలు. అది సచ్చేంత వరకు సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన మాట విని ఇళ్ళకాడ ఉండి అన్నం తిని వచ్చిందట. ఎంత గొప్ప దేవుడు! కేవలం ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. అన్ని వదులుకొని ప్రభువునందు విశ్వాసం. ప్రేమైన వారలారా, నిత్య జీవం కొరకు ఈ లోకంలో అంతా ఇచ్చినా కూడా వదిలివేసేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కొరకే ఆ కార్యం చేశాడు. మన కొరకే యేసుక్రీస్తు వారు పరలోకం వదులుకొని, పరలోకం వైభవాన్ని వదులుకొని ఒక దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించి మనందరి పాపమును భరించి చనిపోయి సమాజముడి మన పాప క్షమాపణ కొరకు ఆయన చనిపోయి సమాజముడి తిరిగి లేచినాడు. ప్రతి ఒక్కరిని కూడా మోక్షానికి తీసుకుని వెళ్ళేటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. నమ్మకము, విశ్వాసం. మతంలో మారద్దు, అసలు మతమే మారనే వద్దు, మతంలోకి రావడానికి ఆలోచనే వద్దు. నీకు యేసు నందు విశ్వాసమే నీ జీవితానికి కారణం. ఇదే ఆశీర్వాదము. నీ జీవితానికి ఆశీర్వాదం అంటూ ఉందంటే ఏంటండి? ఈ లోక సంబంధమైన ఇల్లులు, ఉద్యోగాలు, లేదా పనులు, లేకపోతే భార్యాబిడ్డలు, లేకపోతే ఇంకా పరు విధానం ఏమైనా ఉన్నాయా? ఇవి ఆశీర్వాదం అనుకుంటున్నామా? కాదండి. ఏదో ఒక దినాన ఇవన్నీ కూడా మనం వదిలిపెట్టబోతాయి. కానీ నిత్య ఆశీర్వాదము దేవుడు ఇచ్చేవి, అవి మనం పొందాలా? అవి దేవుని దగ్గర, యేసుప్రభు దగ్గర ఉన్నాయి. ఆ ఆశీర్వాదం మనం పొందాలంటే కేవలం పాప క్షమాపణ. ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు. ధన్యుడు ఎవరండి? ఆత్మలో కపటం లేనివాడు, ఆత్మలో క్షమాపణ కలిగిన వాడే ధన్యుడు. చూడండి, ఒక మాట ఉంది, కీర్తన గ్రంథం చదువుకొని ముగించుకుందాం. 32వ అధ్యాయం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం. మొదటి వచనం చదవండి ఎవరైనా. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం, బైబిల్ మధ్యలో నుంచి 467వ పేజీ. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపమునకు పరిహారము ప్రాయశ్చిత్తం పొందిన వాడే ధన్యుడు అండి. ఇదే మన ధన్యత. ప్రియమైన వాళ్ళరా, పాప ప్రాయశ్చిత్తం లేకుండా, పాప క్షమాపణ లేకుండా కోట్లు ఉండని ఏం ప్రయోజనం? పాప క్షమింపబడకపోతే. ఎందుకంటే ఈ లోక సంబంధం ఇది ఏది కూడా ఆశీర్వాదం కాదు, ఒక దినాలు వదిలిపెట్టాలి. అయితే మన ఆత్మకు ఆశీర్వాదం దేవుడి దగ్గర ఉంది, అది మనం పొందాలి. నిత్య జీవం, రక్షణ, పాప క్షమాపణ, ఇది మనం పొందాలి. ఇది అసలైంది, నిజమైంది, శాశ్వతంగా ఉండే ఆశీర్వాదము. ఇది యేసు ప్రభు ఇస్తా అంటున్నాడు. యేసు ప్రభు ఇస్తాడు. ఎలాగంటే ఉచితంగా ఇచ్చేవాడు. నీలో ఉన్న నమ్మకమే, నీలో ఉన్న విశ్వాసమే, ప్రభు పైన నీలో ఉన్న నమ్మకం, విశ్వాసమే. ఈ మాటలే, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు. ప్రియమైన వాళ్ళరా, నేను 26 సంవత్సరాల క్రిందట నా సొంత రక్షకుడుగా ప్రభువు నేను అంగీకరించిన. నేను మతం మారలేదు, కులం మారలేదు, పేరు మారలేదు, అన్ని మారలేదు, ఏం మారలేదు. నా హృదయం మార్చుకున్నాను, నా జీవితం మార్చుకున్నాను. మార్చుకోవడానికి ప్రభువు దగ్గర వేడుకున్నాను. ప్రభువా, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు, నా జీవితం మార్చని నేను అడిగాను. ఎంత చిన్న మాటలండి. నేనేం పెద్దగా ప్రార్థన చేయలేదు, ఏదేదో నేను అర్పించలేదు, కానీ నా హృదయాన్ని ప్రభువుకి అర్పించాను. నన్ను రక్షించాడు ప్రభు, నా జీవితం మార్చాడు, పాపం నుంచి, శాపం నుంచి విడిపించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకములో నాకు ఏది కూడా లేకపోయినా పర్వాలేదు, పరలోకం నాకు ఉంది, నిత్య రాజ్యం ఉంది, నిత్య సంతోషం కలిగిన స్థలం ఉంది. ఆ స్థలానికి నా యేసు ప్రభువుని తీసుకోబోతాడు. అది చాలండి నాకు.
ఈ భూలోకంలో ఎంత ఉన్నాయేమో. బైబిల్ అంతా సెలవిస్తా ఉంది, అధికమైన డబ్బు ఉన్న వారికి ఏముంటుంది చెప్పండి? అధికమైన దుఃఖము. ఎంతో గొప్ప మరి డబ్బున్న వారు చాలా బాధతో ఉంటారు. బాధ అంటే భయంతో ఉంటారు. ఏం జరుగుతుందో చూడండి. ధైర్యంగా నేను చెప్పగలను, ఒక గొప్ప అధికారి ఉన్నాడు అనుకో, గొప్ప అధికారి, ధైర్యంగా ఒక్కడే పొమ్మని చెప్పండి, పోతాడా? పోలేడు. ఎందుకు? అవి ఏదో ఒకటి వెనకాల తోకలు ఉండాలి. ఎవరు? ఇసుకాళ్ళు ఎవరో ఉండాలి. కానీ మన ముఖ్యమంత్రి చూసుకుందాం, ప్రధానమంత్రి చూసుకుందాం, ధైర్యంగా ఒక్కడే తిరగమని చెప్పండి, లేదు. మరి తెలుసు, రాజశేఖర రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వివేకానంద రెడ్డి. మేము చూసినాం ఆయన కడప జిల్లాలో ముద్దునూరులో రైల్వే స్టేషన్లో ఒక్కడే, ఆయన కూడా ఎమ్మెల్యే, ఒక్కడే తిరుగుతుంటాడు అటు ఇట. ఇప్పుడు భయం లేదు అతనికి, అతను కూడా ప్రభువు నమ్మినాడు, భయం లేదు. కానీ అట్ట తిరగడం బట్టే ఏమైపోయినట్టే చచ్చిపోయాడు. ఒక్కడే తిరగబట్టి ఏమైపోయాడు చెప్పండి? ఇతడు మాటు కాశాడు, ఒక్కడే తిరుగుతున్నాడు కదని వేసేసారు రేటు. ఏది భయం? అది చూసేలాగా అందరికి భయం వస్తుంది కదా. వరి నాయన మనం అధికారులము, అందుకే 4 ముందు రకల 4 రకల. కనీసం సినిమా యాక్టర్లకు కూడా అదే పరిస్థితి. రాజకీయ నాయకులు అంటే అది వేరు, సినిమా యాక్టర్లకు కూడా వాళ్ళే 4 వాళ్ళకి వెనక ముందు 4. ఎందుకు? భయం, ప్రాణ భయం కావచ్చు. కారణం ఏంటి? లోక సంబంధమైనటువంటి ధనాన్ని బట్టి మానవునికి ధైర్యం అనేది లేకపోవడము. అయితే దైవబిడ్డకి ఏ భయం లేదు. ఈ లోకం విడిస్తే దేవుని దగ్గర వెళ్ళిపోతారు అంతే. ఇక ఏమున్నా లేకున్నా, ఏమున్నా అవసరం లేదు, నాకు దేవుడు కలిగి ఉన్నాడు అనేటువంటి ధైర్యం. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఏ ఇంటిలో ఉండదో, ఏ జీవితంలో ఉండదో ఆ వ్యక్తి మరి ఆలోచిస్తే పోతే భేదవాడు అనుకోవాలి, దరిద్రుడు అనుకోవాలి. యేసు ప్రభువు లేనటువంటి జీవితంలో మనం ఎంత ఉన్నా కూడా అంతా కూడా వేస్టే. ఈ ఆశీర్వాదం పొందుదామా? పొందడానికి ఒకే ఒక సూత్రం. యేసు ప్రభు అన్నాడు, ప్రభువా నేను పాపిని క్షమించంటే యేసు రక్తం ప్రతి పాపం నుండి కలిగి పవిత్రపరిచి మనం దేవుని బిడ్డగా చేయడమే కాకుండా మోక్షానికి మనల్ని తీసుకుని వెళ్తుంది. ఇది గొప్ప ఆశీర్వాదం అబ్రహాం పొందాడు. ఆ ఆశీర్వాదం మనం అందరం పొందడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి సంపూర్ణంగా జీవితం తనకు అర్పించుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం కూడా రక్షింపబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, కృపా కనికరంగల తండ్రి, మీకెంతో వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. అబ్రహాము గురించి వాక్యం రాయబడిన మాటలు బట్టి దేవుడు ప్రభువా మీరు ఆశ్రయించే దేవుడు, మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదన్నావు. మరి ఎంత కష్టం చేసినా కూడా మీరు ఆశించే దానికంటే నరుల యొక్క ఆశీర్వాదం తక్కువే అని చెప్తూ వచ్చావు. ప్రభువా అబ్రహాము ఎంతో గొప్ప ధనవంతుడు, అయితే నిత్య జీవపు ఆశీర్వాదాలు తనకు పొందగలుగుతూ వచ్చాడు. పాప క్షమాపణ, రక్షణ అనేటువంటి గొప్ప ఆశీర్వాదం తను పొందగలుగుతూ వచ్చాడు. ప్రభువా పరలోక సంబంధమైనటువంటి మార్గములో అబ్రహాం నడుచుకున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళినప్పుడు మరి అబ్రహాం వెళ్ళాడు. అదే ఈ దినాన యెరూషలేము. అయితే భౌతిక సంబంధమైన అది కూడా ఏదో దినాన ఈ లోకంలో కాలిపోవాల్సిందే ప్రభువా. అయితే పర సంబంధమైనటువంటి రాజ్యమునకై మమ్మల్ని అందరినీ కూడా మీరు పిలుపునిస్తున్నారు. నిజమే ప్రభువా, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కొరకై అందరికీ పిలుపు, నశించలేంది ప్రభువా, శాశ్వతంగా ఉండేది, మరి ఎంతో సంతోషంతో ఉండేటువంటి రాజ్యం కొరకై ప్రతి ఒక్కరు కూడా మీరు పిలుస్తున్నందుకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఆ పిలుపులు అందుకున్నారో, ఎంతమంది అయితే నమ్మకం ఉంచారో ప్రభువా, వారందరూ హృదయాల్లో కార్యం జరిగించండి. మీరే వారితో మాట్లాడండి. భూలోక సంబంధమైన ఆశీర్వాదము కంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము విన్న వారందరిలో మీరు దయచేయండి. ఈ కుటుంబానికి ఉన్నవారు కూడా మీరు దయచేయవలసి మనం చేస్తుంటున్నాం. సహాయం చేయండి ప్రభువా, మీరు ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదం కొరికే మీరు పరలోకం వదిలిపెట్టి భూలోకంలోకి మనుష్య రూపం దాల్చి ఈ లోకంలోకి వచ్చి ప్రతి మానవుని కొరకే మరణం అనుభవించి రక్తమును కార్చి చనిపోయి సమాచేబడి తిరిగి 3వ దినాలు లేచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించడానికి సిద్ధమైనందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ ఆశీర్వాదం యొక్క పిలుపును ఎంతమంది అయితే విన్నారో వారందరి హృదయాల్లో మీరు కార్యం జరిగించండి ప్రభా. పునాదుల పట్టణం కొరకు, నిత్య రాజ్యం పట్టణం కొరకు ప్రజలు వేగిర పడడానికి అనుగ్రహించున్నాను. అశాశ్వతమైన ఈ దేశం కొరకు కాదు, పరలోక సంబంధమైన దాని కొరకే పాగులాటకు అనుగ్రహించండి.
ప్రభువా కనికరించండి, వారి కుటుంబాలు మీరు దీవించండి. మీ యందు నమ్మిక ఉంచి నిత్య జీవపులో నడుచుకోవడానికి కొరకు అనుగ్రహించవలసి మనం చేస్తుంటున్నాం. ప్రాముఖ్యంగా ప్రభావ మీద దుర్గైన బట్టి యాదమ్మగారిని బట్టి స్తోత్రాలు, నరసమ్మ గారిని బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. దీవించి ఆశ్రయించు వారికి ఇచ్చినటువంటి కుమార్తెలను బట్టి కుమారుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. అనిత శైలజాన్ని బట్టి స్తోత్రాలు, సాయిని బట్టి వందనాలు, ప్రభా పిల్లలు బట్టి శాశ్విని తన్విని బట్టి వందనాలు చెల్లిస్తా ఉంటున్నాం. ప్రభా మరి వీరిని మీరు దీవించిన దేవుడు. ప్రభా కుమార్తె కూడా ప్రభా ఉద్యోగం అనుగ్రహించారు, పోలీసు ఉద్యోగం ఇచ్చారు, మీకు స్తోత్రాలు. వారి కుటుంబంలో మీరు చేసిన మేలు ఉపకారాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. వాటన్నిటిని తలంచుకుంటే వారు ఎంతో కృతజ్ఞులై ఉండాలి. ప్రభా నీకు వందనాలు చెల్లిస్తా ఉంటున్నారు. సంఘంగా వారు ప్రభా మిమ్మల్ని స్తుతించాలని, గణపరచాలని, మహింపరచాలని కోరుకున్నారు. అందును బట్టి స్తోత్రాలు. దీవించి ఆశ్రయించండి, కుటుంబాన్ని దీవించండి, పిల్లలు దీవించండి. చిన్న బాబుని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. చిన్న చేరిగింది ప్రభా, సంపూర్ణ స్వస్థత నింపండి, కనికరించవలసి మనం చేస్తుంటున్నాం. కృప చూపించి మీరే ఆరోగ్యత నింపున ఆయన కనికరించండి. కుటుంబస్తులందరూ కూడా ముఖ్యంగా రక్షణకు కారకులుగా, ఆశీర్వాదానికి కారకులుగా చేయండి. కుటుంబంలో ఎవ్వరు కూడా భూలోక సంబంధమైన దానికంటే పరలోక సంబంధమైన దాన్ని పోగొట్టుకోకుండా పరలోక సంబంధమైన ఆశీర్వాదం కలిగి ఉండే బిడ్డలుగా మీరు చేయండి. ప్రభు వచ్చిన వారి బడి స్తోత్రాలు. ఎవరైతే వచ్చారో కృత వారైనా సరే, ఇక్కడున్న వారైనా సరే, వారిని దీవించి ఆశీర్వించు. వారి జీవితంలో కూడా నిత్య రక్షణ, నిత్య జీవము మీరు అనుగ్రహించు. ప్రభా వారు మిమ్మల్ని వెంబడించే బిడ్డలుగా చేయండి, కనికరించండి. ఎంతమంది ఇది విన్నారో చిన్న మైకు ద్వారా అందరి హృదయాల్లో కూడా కారింది. వారు కూడా ఆశీర్వాద కారకుడైనటువంటి మిమ్మల్ని విశ్వసించుటకు, నమ్ముటకు, ప్రభా ముందు పాప క్షమాపణ పొందడానికి కూడా సహాయం చేయవలసి మనం చేస్తుంటున్నాం, కనికరించండి. ప్రభా మీ చిత్తాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. కుటుంబాలు దీవించి ఆశీర్వించవలసి మనం చేస్తూ మరోసారి కుటుంబంలో బిడ్డలందరూ కూడా దీవించి రక్షించండి. వివాహ విషయాలు కూడా బిడ్డలకైన వారికి కావాల్సిన వివాహ విషయాలు కూడా సహాయం చేయండి, కనికరించండి. మన వల్ల కూడా దీవించి ఆశ్రయించున్నాయన, బిడ్డలు కూడా దీవించున్నాయన కనికరించండి. ప్రభా మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపిస్తూ మీరు చేసిన మేలు, ప్రాముఖ్యంగా తండ్రి ఈ సంవత్సరం వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను బట్టి స్తోత్రాలు, అవి నెరవేర్చున్నాయన కనికరించండి. నిత్య ఆశీర్వాదాలకు కారకులుగా మీరు చేయవలసి మనం చేస్తుంటున్నాం. గత సంవత్సరం అంతా కాపాడి కొత్త సంవత్సరం ప్రవేశపెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటున్నాం. మీ ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడైండు గాక. అందరికి కూడా ప్రేయలు వందనాలు. ప్రేయలు.